నమస్కారం మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం। ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి। హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ రమదాన్లో ప్రపంచవ్యాప్తంగా 4 మిలియన్లకు పైగా ప్రయాణికులను స్వాగతించాలని ఆశిస్తోంది। పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ప్రయాణికులకు వివిధ రకాల ప్రత్యేక అనుభవాలు అందిస్తోంది। ఈ సంవత్సరం హైలైట్ ది ఆర్చ్డ్ విమానాశ్రయం రమదాన్ పరివర్తన కేంద్రంగా పనిచేసే ఇండోర్ గార్డెన్ నెలవంక మంత్రముగ్ధులను చేస్తోంది। రంగురంగుల లైట్లు, ఆర్ట్స్ మరియు ఇంటరాక్టివ్ గార్డెన్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి। రమదాన్ 14వ రాత్రి విమానాశ్రయం సాంప్రదాయ ఖతారీ గరంగో ఉత్సవాలు నిర్వహిస్తోంది। సౌక్ అల్ మతార్ మరియు టెర్మినల్ అంతటా ప్రయాణికులు సదునీత, బిష్ టైలరింగ్, హెన్నా కళాత్మకత మరియు ఫాల్కనరీ వంటి సాంస్కృతిక ప్రదర్శనలు కలిగి ఉంది। హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణించే ప్రయాణికులు ముందుగానే చేరుకుని వారి విమాన ప్రయాణానికి ముందు రమదాన్ స్పెషల్ను ఆస్వాదించాలని అధికారులు కోరారు। 1979లో అరేబియా గల్ఫ్ను చూస్తూ ప్రారంభించిన కువైట్ టవర్స్ మొదటి నీటి నిల్వ ప్రాజెక్టుగా రూపొందించారు। అపంతనం సమకాలీన అరబ్ వారసత్వం శాశ్వత చిహ్నాల్లో ఒకటిగా మారింది। 1963లో ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న దివంగత అమీర్ షేక్ జాబర్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబా ప్రతిపాదించారు। కువైట్ పెరుగుతున్న మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వడానికి పెద్ద నీటి జలాశయాలు నిర్మించడం ప్రాథమిక లక్ష్యమైనప్పటికీ ఈ ప్రాజెక్టు త్వరలోనే దాని ఉద్దేశాన్ని అధిగమించి అంతర్జాతీయ వేదికపై కువైట్ను ప్రాతినిధ్యం వహించే సాంస్కృతిక చిహ్నంగా మరియు ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా మారింది। కువైట్ నగర తీరంలో ఉన్న ఈ కాంప్లెక్స్ 3 టవర్లను కలిగి ఉంది। ఎత్తైన టవర్ 187 మీటర్ల ఎత్తు, 20 మీటర్ల బేస్ వ్యాసంతో మరియు 1 మిలియన్ క్యూబిక్ గ్యాలన్ల నీటిని నిల్వ చేయడానికి రూపొందించారు। రెండవ టవర్ 147 మీటర్ల ఎత్తు, 18 మీటర్ల బేస్ వ్యాసంతో నిర్మించారు। మూడవది అతి చిన్న టవర్ 113 మీటర్ల ఎత్తు ఉంటుంది, 12 మీటర్ల బేస్ వ్యాసంతో ఉంటుంది। ప్రధాన టవర్ ధూపం బర్నర్ను సూచిస్తుంది, మధ్య టవర్ స్ప్లింకర్ను సూచిస్తుంది, అతి చిన్న టవర్ కోహ్లే కంటైనర్ను ప్రేరేపిస్తుంది। కాంప్లెక్స్ 1980లో ప్రతిష్టాత్మకమైన అగాఖాన్ అవార్డ్ ఫర్ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ను అందుకుంది। 1990లో ఇరాకీ కువైట్ దండయాత్ర సమయంలో టవర్లకు నష్టం జరిగింది। పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా పునరుద్ధరణ పనులు జరిగాయి। దీని ఫలితంగా డిసెంబర్ 1992లో అవి తిరిగి ప్రారంభించారు। జూలై 2025లో అరబ్ ఆర్కిటెక్చరల్ మరియు అర్బన్ హెరిటేజ్ అబ్జర్వేటరీ అధికారికంగా కువైట్ టవర్లను ఆధునిక ఆర్కిటెక్చర్ వర్గం కింద అరబ్ హెరిటేజ్ జాబితాలో చేర్చింది। ప్రతి ఫిబ్రవరిలో కువైట్ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా టవర్లు జాతీయ జెండా రంగుల్లో ప్రకాశిస్తాయి। ఇది జాతీయ గర్వాన్ని మరియు కువైట్ స్ఫూర్తిని సూచించే నిర్మాణం యొక్క శాశ్వత వారసత్వాన్ని ప్రతిబింబించే గల్ఫ్ను చూసే స్పష్టమైన ప్రదర్శనగా పేర్కొన్నారు। యూఏఈలో ముఖ్యమైన సేవలకు అంతరాయం కలిగించేలా జరిగిన ఉగ్రవాద సైబర్ దాడులను జాతీయ సైబర్ భద్రతా వ్యవస్థ విజయవంతంగా అడ్డుకున్నట్లు యూఏఈ సైబర్ భద్రతా మండలి ప్రకటించింది। ఈ దాడిలో నెట్వర్క్లో ర్యాన్సమ్ వేర్ను మోహరించారని, జాతీయ వేదికలను లక్ష్యంగా చేసుకుని వ్యవస్థీకృత ఫిషింగ్ ప్రయత్నాలను అడ్డుకున్నట్లు కౌన్సిల్ వివరించింది। దాడి చేసిన వారు సంక్లిష్టమైన ఏఐ టెక్నాలజీని కూడా ఉపయోగించుకున్నారని పేర్కొన్నారు। పబ్లిక్ సేఫ్టీకి పూర్తి నిబద్ధతతో పనిచేస్తుందని సైబర్ భద్రతా మండలి పునరుద్ఘాటించింది। ఏమైనా సైబర్ బెదిరింపులు లేదా అనుమానాస్పద ప్రయత్నాలను నివేదించాలని ప్రతి ఒక్కరిని కోరారు। రమదాన్ మాసంలో బహ్రెయిన్ అంతటా ఖర్జూర దుకాణాలకు తీవ్రమైన డిమాండ్ ఉంది। రమదాన్ సందర్భంగా ఫ్యామిలీలు అత్యుత్తమ రకాలను తీసుకోవాలని ఆసక్తి చూపుతున్నాయి। ప్రతి ఇఫ్తార్ టేబుల్ వద్ద ఖర్జూరం అనేది ప్రత్యేకతను కలిగి ఉంటుంది। ఖర్జూరం ద్వారానే ఉపవాసం విరమించడం అనేది అత్యున్నత మార్గంగా గుర్తింపు పొందింది। మున్సిపాలిటీ వ్యవహారాలు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం బహ్రెయిన్ 2024లో సుమారు 14,000 టన్నుల ఖర్జూరం మరియు సంబంధిత ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తుంది। ఈ సంఖ్య తాటి మరియు ఖర్జూర రంగాన్ని అభివృద్ధి చేయడానికి నిరంతర ప్రయత్నాలు ప్రతిబింబిస్తుంది। ప్రాంతీయ ఉత్పత్తిదారుల్లో బహ్రెయిన్ స్థానాన్ని బలోపేతం అవుతుందన్నారు। అత్యంత డిమాండ్ ఉన్న స్థానిక రకాల్లో ఖలాస్ ముఖ్యంగా కిలోగ్రాముకు BD 2.500 మరియు BD 3.500 మధ్య రిటైల్ చేసే ప్రీమియం రాయల్ ఖలాస్ ఉన్నాయి। బహ్రెయిన్ తాటి రాణిగా తరచుగా వర్ణించబడే కెనిజీ కిలోగ్రాముకు BD 3.000 నుండి BD 4.00 వరకు ఉంటుంది। అజ్వా ధర BD 4.500 మరియు BD 6.000 మధ్య ఉండగా మెడ్జులో కిలోగ్రాముకు సగటున BD 5.000 నుండి BD 7.000 వరకు ఉంటుంది। ఇజ్రాయెల్లోని అమెరికా రాయబారి వ్యాఖ్యలు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది। మొత్తం మిడిల్ ఈస్ట్పై ఇజ్రాయెల్ నియంత్రణను ఆమోదయోగ్యమైనదిగా అర్థం చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదాస్పదమయ్యాయి। ఇలాంటి వ్యాఖ్యలు బాధ్యతారహితమైనవిగా పేర్కొంది। ఇలాంటి వ్యాఖ్యలు అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్ మరియు దౌత్య నిబంధనల ఉల్లంఘనగా పేర్కొంది। ఈ ప్రాంతంలోని దేశాలకు మరియు అమెరికాకు మధ్య దీర్ఘకాలికంగా ఉన్న సంబంధాలను దెబ్బతీస్తుందని స్పష్టం చేసింది। తూర్పు జెరూసలేం రాజధానిగా 1967 సరిహద్దులతో స్వతంత్ర పాలస్తీనా రాజ్యాన్ని స్థాపించడం అన్ని సమస్యలకు పరిష్కారమని మరోసారి సౌదీ అరేబియా స్పష్టం చేసింది।
ఒమన్ సుల్తానేట్ అంతటా డిజిటల్ మార్కెట్ నియంత్రించడానికి మరియు ఆన్లైన్ లావాదేవీల్లో పారదర్శకత, నమ్మకాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అమ్మకందారులు మరియు కొనుగోలుదారులతో సహా ఈ కామర్స్ రంగంలో పాల్గొనే వారందరికీ మద్దతు ఇవ్వడానికి మరూఫ్ ఒమన్ ప్లాట్ఫామ్ను వాణిజ్యం, పరిశ్రమ మరియు పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ డెవలప్ చేస్తుంది. లైసెన్స్ పొందిన ఆన్లైన్ స్టోర్లు వారి విద్యా అవకాశాలను మెరుగుపరచడంలో సహాయపడడం ద్వారా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి మద్దతిచ్చే జాతీయ సాధనంగా మరూఫ్ ఒమన్ ప్లాట్ఫామ్ పనిచేస్తుందని ప్రకటించారు. విక్రేతలు మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక అనుమతులను కలిగి ఉన్నారో లేదో ధృవీకరించడానికి, కొనుగోలుదారులు మరియు వ్యాపారాల మధ్య కమ్యూనికేషన్ సులభతరం చేయడానికి, డిజిటల్ వాణిజ్య కార్యకలాపాలపై విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి ఇది వినియోగదారులను అనుమతిస్తుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 2026 నాటికి ప్లాట్ఫామ్ 340 ఆన్లైన్ స్టోర్లకు విస్తరించిందని మంత్రిత్వ శాఖలోని వాణిజ్య వ్యవహారాలు మరియు ఈ కామర్స్ విభాగం డైరెక్టర్ అజ్జా పింట్ ఇబ్రహీం అల్ కిండి తెలిపారు. ఈ ప్లాట్ఫామ్ ఒమన్ ఈ కామర్స్ రంగాన్ని నియంత్రించే దిశగా ఒక వ్యూహాత్మక అడుగును సూచిస్తుందని అన్నారు. కొనుగోలు చేసే ముందు ప్లాట్ఫామ్లో స్టోర్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కోసం తనిఖీ చేయాలని సూచించారు. ముఖ్యంగా రమాదాన్ మరియు ఈద్ సమయంలో సురక్షితమైన ఆన్లైన్ షాపింగ్ ప్రోత్సహిస్తుందని, మరింత సురక్షితమైన కొనుగోలు నిర్ణయాలకు దోహదం చేస్తుందని వివరించారు. ఇవి మా కల్ప న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.